ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ తీర్పును స్వాగతిస్తున్నామన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. తాను ఏనాడు పార్టీ ఫిరాయింపులు చేయలేదన్నారు. ప్రజాస్వామ్య విలువ గురించి మాట్లాడే కనీస అర్హత కేటీఆర్ కు లేదన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని, అందులో 2కి మంత్రి పదవులు కూడా ఇచ్చారన్నారు. 10 ఏళ్లలో రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించి నియంతలా కేసీఆర్ పాలన సాగించారంటున్న కడియంతో హరీష్ ఫేస్ టు ఫేస్. గడ్డం ప్రసాద్ డిస్క్వాలిఫై పిటిషన్స్ ని కొట్టివేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉన్నారు. సో ఈ తీర్పును ఎట్లా చూస్తారు? తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఇచ్చిన తీర్పును నేను స్వాగతిస్తున్నాను. స్పీకర్ గారు అందరి వాదనలు విన్న తర్వాత తన ముందున్న అన్ని సాక్ష్యాలను పరిగణలోకి తీసుకొని రికార్డ్స్ అన్నింటిని కూడా పరిశీలించి సరైన తీర్పు ఇచ్చారని నేను భావిస్తున్నాను. ఈ తీర్పును అందరూ కూడా స్వాగతించవలసిన అవసరం ఉంది. సో గతంలో మీరు కూడా పార్టీ మారి వచ్చారు, అప్పుడు ఎలాంటి ప్రొసీజర్ని మీరు ఫాలో అయ్యారు? 2013లో తెలంగాణ ఏర్పడక ముందు, తెలంగాణ ఏర్పడుతుందో లేదో తెలియని పరిస్థితులలో, బీఆర్ఎస్ ఉంటుందో కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందో తెలియని సందిగ్ధంలో, అసలు బీఆర్ఎస్ అనేది పార్టీ, టీఆర్ఎస్ అనేది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో లేదో అనే పరిస్థితులలో తెలంగాణ ఉద్యమంలో ప్రజలతో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో నేను ఆనాడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి 2013 మేలో బీఆర్ఎస్లో చేరాను. అంతే తప్ప ఆనాడు పార్టీ ఫిరాయించింది ఏం లేదు, ఈనాడు పార్టీ ఫిరాయించింది ఏం లేదు. సో మీ తీర్పు రాగానే కేటీఆర్ పార్టీ వర్కింగ్స్ ప్రెసిడెంట్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ని ఎట్లా చూస్తారు? కేటీఆర్ గారి ట్వీట్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్య విలువలు, రాజకీయ విలువలు, నైతిక విలువల గురించి మాట్లాడే కనీస అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ 10 సంవత్సరాల కాలంలో 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. అందులో 2 మంత్రులు కూడా చేశారు. తెలంగాణలో రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించి అన్ని రాజకీయ పార్టీలను కూడా బీఆర్ఎస్లో విలీనం చేసుకొని ఒక నియంతలాగా పాలన కొనసాగించాలని భ్రమపడ్డారు. కానీ ప్రజలు దానికి భిన్నంగా తీర్పు ఇచ్చారు. నేను ఇవాళ కేసీఆర్ గారిని సూటిగా ఒక మాట అడుగుతున్నాను. ఈరోజు వరకు కూడా ఎమ్మెల్యేల ఫిరాయింపులపైన మీరు ఎందుకు మాట్లాడడం లేదు? ఈరోజు వరకు కూడా మీరు పార్టీ పరంగా పిటిషన్ ఎందుకు వేయడం లేదు? ఎవరో వ్యక్తులు వేస్తున్నారు, కానీ పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీగా, కేసీఆర్ పార్టీ అధ్యక్షునిగా మీరు ఎందుకు పిటిషన్ వేస్తలేరని అడుగుతున్నా. కారణం ఏంటంటే కేసీఆర్కు ముఖం చెల్లడం లేదు. ఎందుకంటే తానే ఫిరాయింపులను ప్రోత్సహించాడు, తానే ఫిరాయింపులకు ఆజ్యం పోసిండు, తానే రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించాడు. కాబట్టి ఫిరాయింపుల గురించి మాట్లాడే అర్హత లేని పరిస్థితుల్లో ఆయన ప్రజల ముందుకు రాలేకపోతున్నాడు. నేను ఇప్పుడు కేసీఆర్ను సూటిగా అడుగుతున్నా. గతంలో 10 సంవత్సరాల కాలంలో మీరు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి 36 మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని అందులో 2 మంత్రులుగా చేసి తెలంగాణలో రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించినందుకు తెలంగాణ ప్రజలకు ముందుగా మీరు క్షమాపణ చెప్పండి. మీ తప్పు ఒప్పుకొని తెలంగాణ ప్రజలకు ముందుగా మీరు క్షమాపణ చెప్పండి. అప్పుడే మీకు నైతిక విలువలు ఉన్నాయని నేను భావిస్తాను. మీరు తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పిన రోజున నేను కూడా నైతిక విలువలకు కట్టుబడి తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో కేటీఆర్ అసెంబ్లీ విషయానికి వస్తే కోరంని మొత్తం కలుపుకొని మాట్లాడారు. సో మీకు ఎప్పుడన్నా పార్టీ కార్యకలాపాలకు సంబంధించి ఇన్విటేషన్ ఏమైనా వచ్చిందా? ఎన్నడూ రాలేదు. మాకు పార్టీ పరంగా ఏ ఒక్క కార్యక్రమానికి కూడా పిలుపు లేదు. పైపెచ్చు మా మీద అనర్హత పిటిషన్ వేసిన పెద్ద మనుషులు, అందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన నిండు సభలో మా సభ్యుల సంఖ్య 38 అని చెప్తాడు. అంటే మేము మా 10 మందిని కలుపుకుంటేనే 38. మా 38 మంది సభ్యులకు ప్రపోర్షనట్గా మాకు సమయం కావాలని అడుగుతారు. ఒకవైపు పిటిషన్ పెండింగ్ ఉంటుంది, నువ్వు మాట్లాడే తెలియదక్కువ మాటలు అవన్నీ సాక్ష్యాలుగా ఉంటాయి కదా. కాబట్టి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మమ్మల్ని మేము ఎమ్మెల్యేలు కామని అంటారు? మీ నోటితో మీరే సభలో చెప్పారుగా, మళ్ళీ ఇప్పుడు ఏ రకంగా మేము సభ్యులు కామని అంటున్నారు? 9 మంది ఎమ్మెల్యేలతో పాటు మీకు కూడా క్లీన్ చిట్ ఇచ్చారు, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని చెప్పారు. అంటే కేసీఆర్ నాయకత్వంలోని కడియం నడుస్తున్నారనుకోవచ్చా? ప్రస్తుతం నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. కేసీఆర్తో బీఆర్ఎస్ పార్టీ విధానాలతో విభేదిస్తున్నాను.
నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. సో తమ పార్టీ బీఆర్ఎస్తో బీఫామ్తో గెలిచినటువంటి కడియం రాజీనామా చేసేటువంటి ధైర్యం ఉందా అనేటువంటి కామెంట్ని కూడా వాళ్ళు చేస్తున్నారు. నేను చెప్పాను, మళ్ళీ అడుగుతున్న అదే ప్రశ్న. అసలు రాజకీయ విలువలు నైతిక విలువలు ఒక కడియం శ్రీహరికేనా, మీకు లేవా? నేను చెప్పాను కదా, మీరు చేసిన తప్పుకు ముందు మీరు తప్పు ఒప్పుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి, తర్వాత నా నిర్ణయం ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి తప్పులకు క్షమాపణ చెప్పాలనేటువంటి డిమాండ్ని కడియం శ్రీహరి వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో కలిసి షరీఫ్ V6 న్యూస్, మినిస్టర్ క్వార్టర్స్.